సీనియర్ ఇంటర్ అకౌంటెన్సీలో కన్సైన్మెంట్ గురించి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో దాంట్లో ఇవాళ క్లోజింగ్ స్టాక్ సంబంధించినటువంటివి ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. అదేవిధంగా కొన్ని హోంవర్క్ ఇవ్వడం జరిగిన ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా ఇవాళ చూద్దాం. సో లెక్క స్టార్ట్ చేద్దాం. ఓ లెక్కతో. సో సాయి అండ్ కో ఆఫ్ చెన్నై కన్సైన్డ్ 100 రేడియోస్ టు దీప్తి అండ్ కో ఆఫ్ హైదరాబాద్. చెప్పండి. సో ఇక్కడ ఎవరు కన్సైనర్, ఎవరు కన్సైనీ? సో పంపించే వాళ్ళు, ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ ఈస్ కాల్డ్ హ్యాస్ కన్సైనర్ అండ్ ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఈస్ కాల్డ్ హ్యాస్ కన్సైనీ. సో చూడండి, ఇక్కడ కన్సైనర్ ఎవరు? సో సాయి అండ్ కో చెన్నై నుండి పంపిస్తున్నారు. కన్సైన్ అంటే సెండ్ చేయడం. ఓకే, సో సెండ్ చేస్తున్నాడు. సో సెండ్ చేసేవాడు ఏమవుతాడు? కన్సైనర్ అవుతాడు. సో రిసీవ్ చేసుకునే ఎవరు అంటే దీప్తి అండ్ కో ఆఫ్ హైదరాబాద్. సో దీప్తి అండ్ కో కన్సైనీ అవుతారు. ఓకే, సో కన్సైనీ అని తెలిసిన వెంటనే మనం ఏం చేస్తామంటే కన్సైనీ అకౌంట్ని గీసేస్తాం. అంటే దీప్తి అండ్ కో, కన్సైనీ ఎక్కడెక్కడ వస్తారో అక్కడ దీప్తి అండ్ కో అనేవాడు రావాలి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్, కన్సైనీ ఏ ఏరియాకి చెందిన వాళ్ళంటే హైదరాబాద్ చెందిన వాళ్ళు. సో మనం కూడా ఏం చేస్తాం అంటే కన్సైన్మెంట్ అనేటువంటి వర్డ్ రాసేటప్పుడు హైదరాబాద్ కన్సైన్మెంట్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే, రైట్. తర్వాత గూడ్స్ని పంపించారు. ఏం పంపించారు? 100 రేడియోస్ని పంపించారు. ఓకే, సో ఒక్కొక్క రేడియో వచ్చేసి ఎంత ఉందంటే 500 రూపీస్. సో టోటల్గా పంపించినటువంటి టోటల్ గూడ్స్ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుందంటే 50,000. అంటే 100 రేడియోస్ ఇంటూ 500. ఓకే, సో టోటల్ వాల్యూ వచ్చేసి 50,000 వస్తుంది. ఓకే, రైట్. సో ముందు పంపించినప్పుడు ఏం చేస్తాం? కన్సైన్మెంట్ అకౌంట్లో, అదేవిధంగా గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. సో పంపించినప్పుడు కన్సైన్మెంట్, ఏ కన్సైన్మెంట్ ఇది? హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో గూడ్స్ పంపించినప్పుడు టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత వాల్యూ వేసుకుంటాం? 50,000. ఓకే, సో 50,000 వాల్యూ వేసుకుంటాం. తర్వాత గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో దీంట్లో ఏం చేస్తాం? క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడేమో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్లో టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అండ్ డెబిట్ సైడ్లో రాసుకున్నాం. అలాగే గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమో క్రెడిట్ సైడ్ అని రాసుకుంటాం. సో క్రెడిట్ సైడ్ ఏం రాస్తాం? హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో వాల్యూ ఎంత రాసుకుంటాం అంటే 50,000. ఓకే, సో 50,000 అమౌంట్ రాసుకుంటాం. రాసిన తర్వాత ఈ అమౌంట్ ఏం చేయాలి? వెంటనే ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. టు ట్రేడింగ్ అకౌంట్. ఓకే, సో దీంతో 50,000 రెండు వైపులు కూడా సేమ్ అమౌంట్ వేసేస్తాం. ఓకేనా? సో దీంతో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంతవరకు మనం గీసేటువంటి 3 అకౌంట్స్లో ఒక అకౌంట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో మనం చేసింది ఏం లేదు, గూడ్స్ ఎంత వాల్యూ పంపించామో దాన్ని ఏం చేసాం? బ్యాలెన్స్ యాడ్ ఆన్ చేసి ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా? సో టు ట్రేడింగ్ అకౌంట్ బై హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇవే వస్తాయి ప్రతి లెక్కలో కూడా. క్లోజింగ్ స్టాక్ ఉన్న ప్రాబ్లమ్స్ అయినా సరే, క్లోజింగ్ స్టాక్ లేకపోయినా ప్రాబ్లమ్స్ అయినా సరే సేమ్ కన్సైన్మెంట్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఒకేలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో గూడ్స్ పంపించిన తర్వాత ఏం చేశాడు? సో సాయి అండ్ కో పెయిడ్ ఇన్సూరెన్స్ 500 అండ్ ఫ్రైట్స్ 800. చూడండి, సో ఇన్సూరెన్స్ ఎంత కట్టాడు? 500 రూపీస్ కట్టాడు. అదేవిధంగా ఫ్లైట్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే అతను పంపించేటప్పుడు అయినటువంటి ఎక్స్పెన్స్ ఇవి, కన్సైనర్ పంపించేటప్పుడు అయినటువంటి ఎక్స్పెన్స్. సో ఎంత అయినాయి అంటే 500 ఏమో ఇన్సూరెన్స్ కట్టాడు. తర్వాత ఫ్లైట్స్ వచ్చేసి 800. అంటే టోటల్గా 1300 కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ అంటే ఎన్ని చోట్ల వస్తుందంటే ఒక ప్లేస్లోనే వస్తుంది. ఏ అకౌంట్లో అంటే హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్లో మాత్రమే వస్తుంది. ఓకే, సో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్లో రాస్తాం. సో ఏమని రాసుకుంటాం? కన్సైనర్ ఎక్స్పెన్స్ కాబట్టి డైరెక్ట్గా అతనే కడుతున్నాడు. సో అతనే కడతారు కాబట్టి ఏమొస్తుంది? క్యాష్ అని వస్తుంది. కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఓకే, సో అమౌంట్ ఎంత? టోటల్ 500 ప్లస్ 800 రెండు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 1300. ఓకేనా? సో 1300 అమౌంట్ మనం రాసుకుంటాం డెబిట్ సైడ్లో, ఎక్స్పెన్స్ కాబట్టి. ఓకే, సో కన్సైనీ బుక్స్లో వస్తుందా అంటే కన్సైనీ బుక్స్లో రాదు. ఎందుకంటే కన్సైనర్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ అది కన్సైనీ బుక్స్లో మనం చూపించము. 2 ట్రాన్సాక్షన్స్ మాత్రమే సింపుల్ సపరేట్గా వస్తాయి. అంటే ఒకే దాంట్లో పోస్టింగ్ చేస్తాం. ఏంటివి? కన్సైనర్ ఎక్స్పెన్స్ ఓన్లీ కన్సైన్మెంట్ అకౌంట్లో మాత్రమే వస్తుంది. రెండోది కన్సైనీ ఇచ్చినటువంటి అడ్వాన్స్, కన్సైనీ ఏదైతే అడ్వాన్స్ ఇస్తాడో బిల్ కానీ లేకపోతే బ్యాంక్ కానీ, అది కన్సైనీ అకౌంట్లో మాత్రమే వస్తుంది. సో ఈ 2 ట్రాన్సాక్షన్స్ మాత్రమే సింగిల్గా వస్తాయి. ఓకేనా? సింగిల్గా ఏదైనా ఒక దాంట్లోనే పోస్టింగ్ చేస్తాం. కన్సైనర్ ఎక్స్పెన్స్ అయితే కనుక కన్సైన్మెంట్ అకౌంట్లో మాత్రమే పోస్టింగ్ చేస్తాం. కన్సైనీ అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, ఆ అడ్వాన్స్ని కన్సైనీ అకౌంట్లో మాత్రమే పోస్టింగ్ చేస్తాం.
ఓకే, సో ఈ రెండు ట్రాన్సాక్షన్ మాత్రమే సపరేట్గా ఒక అకౌంట్లో మాత్రమే పోస్టింగ్ జరుగుతాయి. రిమైనింగ్ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడాను డబల్గా అంటే రెండు అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. ఇందాక చూడండి, ఇందాక గూడ్స్ పంపించినప్పుడు ఏం చేసాం, కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేసాం, అదే గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేసాం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా రెండు అకౌంట్స్లో పోస్ట్ చేసేవి, తర్వాత సింగిల్గా పోస్ట్ చేసేవి తెలుసుకోవాలి. ఓకే, సో సింగిల్గా పోస్ట్ చేసేవి ఏంటంటే కన్సైన్ ఆర్ ఎక్స్పెన్స్ సింగిల్గా పోస్టింగ్ జరుగుతుంది, అంటే కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సో అకౌంట్ సేల్స్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది దీప్తి అండ్ కో అమ్మిన తర్వాత ఏం చేసే అకౌంట్ సేల్ పంపించాడు. షోయింగ్ దట్ ది 80 రేడియోస్ ఎట్ 60, సో సేల్స్ చేశాయంట, సేల్ ఆఫ్ 80 రేడియోస్ ఎట్ 60 ఈచ్. చూడండి ఎన్ని అమ్మేశాడు రేడియోస్, 80. ఓకేనా, 80 అమ్మేశాడు, ఎంతకి 600కి. ఓకే, సో 600కి 80 రేడియోస్ అమ్మేశాడు. మొత్తం పంపించిన ఎన్ని రేడియోస్, 100 పంపించాడు. ఓకే, సో 100లో 80 రేడియోస్ అమ్మేశాడు, అంటే ఇంకా ఎంత ఉంది క్లోజింగ్ స్టాకు, 20 రేడియోస్. సో ఈ 20 రేడియోస్కి మనం క్లోజింగ్ స్టాక్ దాని యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఆ 20 రేడియోస్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాం, కన్సైనర్ యొక్క ఎక్స్పెన్సెస్ ఏంటి, తర్వాత కన్సైన్ యొక్క ఎక్స్పెన్స్, ఈ 20 రేడియోస్ మీద ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్ వాటిని కూడా ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సేల్ చేశాడు. మరి సేల్ చేసినప్పుడు ఎక్కడ వస్తుంది, రెండు ప్లేస్లో వస్తుంది, రెండు అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. ఒకటి హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. మరి సేల్ చేసా అంటే క్రియేట్ చేయాలి ఇన్కమ్ అది, సో కన్సైనీకి ఇన్కమ్ కాబట్టి కన్సైనర్కి ఇన్కమ్ కాబట్టి ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం కన్సైన్మెంట్ అకౌంట్లో. సో బై కన్సైనీ దగ్గరే ఉన్నాయి డబ్బులు, సో కన్సైనీ పేరు రాసుకున్నాం. కన్సైనీ ఎవరు, దీప్తి అండ్ కో. సో దీప్తి అండ్ కో. ఓకేనా, సో దీప్తి అండ్ కో అని చెప్పేసి బ్రాకెట్లో సేల్స్ అని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో కన్సైనీ అకౌంట్లో అంటే దీప్తి అండ్ కో అకౌంట్లో ఏం చేస్తాం, డెబిట్ సైడ్లో రాసుకుంటాం. సో డెబిట్ సైడ్లో సేల్స్ అని రాయకూడదు, ఏమని రాసుకోవాలంటే కన్సైన్మెంట్కి ఇవ్వాల్సిన డబ్బులు అవి, సో కన్సైన్మెంట్ అకౌంట్ రాసుకోవాలి. సో ఏ కన్సైన్మెంట్ ఇది, హైదరాబాద్ కన్సైన్మెంట్. సో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్, సో సేల్స్ సంబంధించిన కూడాను ఎంట్రీ పోస్టింగ్ జరుగుతుంది. నెక్స్ట్ క్యారేజ్. సో క్యారేజ్ ఏంటంటే అంటే కన్సైనీ దగ్గరికి వచ్చేసిన తర్వాత గూడ్స్ అతను ఏం చేశాడు, అక్కడ నుండి ఆ గూడ్స్ని గోడౌన్ వరకు తీసుకెళ్ళాడు. మరి గోడౌన్ దాకా తీసుకెళ్ళాలంటే అతను కూడా ఏమైంది, క్యారేజ్ ఎక్స్పెన్స్ అయింది. సో 20 రూపీస్ క్యారేజ్ ఎక్స్పెన్స్ చేశాడు. ఓకేనా, అంటే ఈ ఎక్స్పెన్స్ ఏంటివి, ఇంకా గోడౌన్కి రీచ్ అవ్వాలా, ఈ మధ్యలోనే ట్రాన్స్పోర్టేషన్కి పెట్టుకున్నాడు, అంటే ఇవేమవుతాయి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అవుతాయి. సో ఈ ఎక్స్పెన్స్ని మనం ఏం చేయాలంటే క్లోజింగ్ స్టాక్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో క్లోజింగ్ స్టాక్కి 20 రూపీస్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఎక్స్పెన్స్ ఏమి ఇంకర్ అయ్యాడు, సెల్లింగ్ ఎక్స్పెన్స్. అంటే కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ ఏంటంటే క్యారేజ్ 20 రూపీస్, సెల్లింగ్ ఎక్స్పెన్స్ 130 రూపీస్. ఓకే, సో కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ రెండు ఉన్నాయి, ఒకటి వచ్చేసి క్యారేజీ ఎక్స్పెన్స్ ఉంది, తర్వాత సేల్ చేసినప్పుడు అతనికి ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్ 130. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటాం. ఓకే, సో కన్సైనీ ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, రెండు చోట్ల పోస్టింగ్ చేస్తాం. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం, రెండోది కన్సైనీ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. సో కన్సైన్మెంట్ హైదరాబాద్ కన్సైన్మెంట్, సో హైదరాబాద్ కన్సైన్మెంట్లో రాస్తున్నా. సో కన్సైనీ ఎక్స్పెన్స్ అంటే మనకు కూడా ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్లో రాసుకుంటాం. ఓకే, సో ఎక్స్పెన్స్ని డెబిట్ చేస్తున్నట్టు. అయితే మనం పేమెంట్ చేసామా, కాదు, కన్సైనీ పేమెంట్ చేశాడు. మరి కన్సైనీ పేమెంట్ చేసినప్పుడు కన్సైనీ పేరు తీసుకోవాలి. సో కన్సైనీ పేరు రాసుకుంటున్నా, దీప్తి అండ్ కో. అయితే ఇక్కడ రెండు ఎక్స్పెన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేసి చూపిస్తాం. సో రెండింటిని యాడ్ చేస్తున్నాం, 20 + 130. సో బ్రాకెట్లో 20 + 130 అని రాసుకోండి. సో ఎంత అవుతుందంటే 150. ఓకే, సో 150. ఇది ఒకవైపు పోస్టింగ్ జరిగిపోయింది. రెండోది దీప్తి అండ్ కో అకౌంట్లో అంటే కన్సైనీ అకౌంట్లో ఇదని చేసిన ఎక్స్పెన్స్ ఎటువైపు వస్తాయి, క్రెడిట్ సైడ్లో వస్తాయి. ఓకేనా, సో బై హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఎంత అంటే 150. ఓకే, సో పోస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కమిషన్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. కమిషన్ కూడా ఎలా ఉంటుంది, ఎక్స్పెన్స్ ఏ విధంగా చేస్తాము కమిషన్ కూడా అలా ఇచ్చేస్తాం. సో కమిషన్ కూడా ఏమవుతుంది, మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. అయితే అమౌంట్ ఇచ్చామా అంటే ఇవ్వలేదు, అందుకే ఏం చేస్తాం, దీప్తి పేరు రాసుకుంటాం. సో కన్సైనీ పేరు దీప్తి కాబట్టి దీప్తి పేరు రాసుకున్నాం. సో దీప్తి అండ్ కో బ్రాకెట్లో కమిషన్. ఒకటే అమౌంట్ పోస్టింగ్ చేస్తాం. తర్వాత దీప్తి అండ్ కోలో కూడాను క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. ఏమైనా రాసుకుంటాం అంటే కన్సైనర్ నుండి రావాలి మనకి. ఓకేనా, సో దేని బేస్ మీద అంటే కన్సైన్మెంట్ బేస్ మీద ఇచ్చాం. సో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత అంటే 2400. ఓకే, సో కమిషన్ గురించి కూడా పోస్టింగ్ అయిపోతుంది. నెక్స్ట్ సాయి అండ్ కో రిసీవ్డ్ ఏ బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్.
సో బ్యాలెన్స్ చేసుకుంటే అంటే కన్సైనీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో అతను ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అంటే సేల్ చేసి ఉంటాడు కదా, ఆ సేల్స్ అమౌంట్లో నుండి అతను ఇచ్చినటువంటి ఎక్స్పెన్స్ తర్వాత వచ్చేసి ఈ కమిషన్ ఈ మొత్తం తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏం చేశాడు, బ్యాంక్ డ్రాప్ పంపించేశాడు. అంటే బ్యాలెన్స్ ఏమి లేదు, సెటిల్మెంట్ జరిగిపోయింది. సో బ్యాంక్తో మనం ఏం చేస్తాం, సెటిల్మెంట్ చేసేస్తాం. ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్ ఇన్ బుక్స్ ఆఫ్ సాయి అండ్ కో. సో అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ తీసుకున్నాం. గూడ్స్ పంపించినప్పుడు రాసుకోవాలి, డెబిట్ సైడ్లో రాసుకోవాలి. సో గూడ్స్ పంపిస్తున్నాడు, ఓకేనా. సేమ్ ట్రేడింగ్ అకౌంట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం కూడా ఇక్కడ చేస్తున్నాం. ప్రతి లెక్కలో కూడాను అన్నింటిలో కూడా కామన్గా వచ్చినాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ తీసినప్పుడు మనం ఏం చేసాం, ట్రేడింగ్ అకౌంట్లో చెప్పండి, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్లో మనం ఏం రాసుకున్నాం, ఓపెనింగ్ స్టాక్ రాసుకున్నాం, లేదా పర్చేజెస్ రాసాం. సో ఓపెనింగ్ స్టాక్ పర్చేజ్ బదులు ఇక్కడ ఏం రాస్తున్నాం, టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్స్ మొత్తం రాసాం, అంటే వేజెస్, క్యారేజ్ ఇలాంటివి రాసాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రెండు రకాల ఎక్స్పెన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఒకటి కన్సైనర్ ఎక్స్పెన్స్, రెండోది కన్సైనీ ఎక్స్పెన్స్. కన్సైనర్ ఎక్స్పెన్స్ అయితే కనుక డైరెక్ట్గా క్యాష్ అని రాస్తాం, ఎందుకంటే అతను పేమెంట్ చేస్తున్నాడు. కన్సైనీ ఎక్స్పెన్స్ అయితే కనుక కన్సైనీ ఎక్స్పెన్స్లో మళ్ళీ రెండు ఉన్నాయి. సో కన్సైనీ ఎక్స్పెన్స్ రెండేంటి, ఒకటి కన్సైనీకి మనం ఇచ్చేటువంటి ఎక్స్పెన్స్, కన్సైనీకి ఇంకరైనా ఎక్స్పెన్స్, ఆ ఎక్స్పెన్స్ అతనికి ఇవ్వాలి కాబట్టి డబ్బులు మనం ఏం చేస్తాం, అతని పేరు రాసుకుంటాం. సో దీప్తి అనుకో. రెండోది కమిషన్ ఇవ్వాలి కన్సైనీకి. సో కమిషన్ అప్పుడు కూడా ఇంకా మనం ఇవ్వాలి డబ్బులు, ఆమెకి ఇవ్వాల్సి ఉంది. ఓకే, సో అందుకే ఆమె పేరు రాసుకుంటాం. సో దీప్తి అనుకో, ఓకేనా. అంటే మనం డైరెక్ట్గా పేమెంట్ చేస్తే టు క్యాష్, కన్సైనీకి ఇవ్వాల్సి ఉంటే కనుక టు కన్సైనీ. కన్సైనీ ఎవరు పేరు ఉంటుందో ఆ పేరు మనం రాసుకుంటాం. ఓకే, తర్వాత సేల్స్ గురించి రాస్తాం. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ రాస్తాం, సేల్స్ అని రాసుకుంటాం. సో సేల్స్ బదులు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి దీప్తి అనుకో అని రాస్తున్నాం. ఇంకా డబ్బులు కన్సైనీ దగ్గర ఉన్నాయి కాబట్టి దీప్తి అనుకో అని రాస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ రాసేవాడం. అయితే క్లోజింగ్ స్టాక్ వాడకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కన్సైన్మెంట్ స్టాక్ అనే వాడిని యూజ్ చేస్తున్నాం. సో కన్సైన్మెంట్ స్టాక్. సో ఎలా అయితే ట్రేడింగ్ అకౌంట్ చేసామో సో కన్సైన్మెంట్ అకౌంట్ కూడా సేమ్ అలాంటిదే, ఓకేనా. సో కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఏ లెక్కైనా సరే చేయొచ్చు, రైట్. సో గూడ్స్ పంపించినప్పుడు రాసిన ఎన్ని రేడియోస్ పంపించాడు, 100 రేడియోస్ పంపించాడు. ఒక్కోటి ఎంత అంటే 500 రూపీస్. సో 100 × 500 చేసాం, 15,000 వచ్చింది. ఓకే, 15,000 రాసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నా. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ అంటే డైరెక్ట్ పేమెంట్ జరుగుతుంది, అందుకే కన్సైనర్ ఏం చేస్తున్నా, డైరెక్ట్ పేమెంట్ చేస్తున్నా కాబట్టి క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది. సో క్యాష్ అకౌంట్ రాసుకుంటాం. సో టు క్యాష్ అకౌంట్. అయితే ఇక్కడ రెండు ఎక్స్పెన్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ రెండు ఎక్స్పెన్స్ని యాడ్ చేసుకున్నా. ఓకే, సో రెండు యాడ్ చేసుకుంటే 1300 వచ్చింది. సో 1300 పేమెంట్ రాసుకున్నాం. నెక్స్ట్ కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్. మరి కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ వచ్చేపాటికి రెండు ఉన్నాయి, ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్స్, రెండోది వచ్చేసి కమిషన్ రూపంలో ఇచ్చేటువంటి ఎక్స్పెన్స్. ఆ రెండు కూడా ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేస్తాం. అయితే కన్సైనీకి అమౌంట్ పేమెంట్ చేసామా, పేమెంట్ చేయలేదు, ఓకేనా. సో ఎక్స్పెన్స్ పేమెంట్ చేయలేదు, అందుకే అతను పేరు తీసుకుంటున్నాను, టు దీప్తి అండ్ కో అకౌంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీప్తి అండ్ కో సంబంధించినటువంటి కమిషన్. సో కమిషన్ కూడా ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా అతనే ఇచ్చేసాడు, 2400 కమిషన్ ఇచ్చేసాడు. ఓకే, సో కమిషన్ కూడాను రాసుకున్నాం, ఎందుకంటే ఇంకా మనం పేమెంట్ చేయలేదు కాబట్టి పేమెంట్ చేయాలి కాబట్టి కన్సైనీ పేరు రాసుకున్నాం. నెక్స్ట్ సేల్ చేసాం. సో సేల్ సంబంధించి ఏం చేసాం, సేల్స్ అమౌంట్ వేసుకున్నాం. ఓకే, సో సేల్ చేసి ఎన్ని సేల్ చేశాడు, 80 రేడియోస్ సేల్ చేశాడు. 80 × ఒకటి ఎంత, 600. ఓకే, సో 600 చేసుకుంటే ఎంత వచ్చింది, 48,000. సో సేల్స్ గురించి కూడా రాసుకున్నాం. ఇంకా మిగిలిన ఏంటివి అంటే మనం పంపించిన గుడ్స్ వాల్యూ తీసుకున్నాం, ఎక్స్పెన్స్ తీసుకున్నాం, తర్వాత అమ్మేసినటువంటి వాల్యూ తీసుకున్నాం. ఇంకా మిగిలింది ఏంటంటే క్లోజింగ్ స్టాక్ ఉంది, ఓకేనా. మనం డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనుక్కోవడానికి వీలు లేదు, బ్యాలెన్స్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ ఉంది. అతను పంపించిన ఎన్ని 100 పంపించాడు, కానీ ఇతను అమ్మిన ఎన్ని 80 అమ్మాడు. అంటే రిమైనింగ్ ఎంత, 20 రేడియోస్ మిగిలిపోయినాయి. ఆ 20 రేడియోస్కి మనం క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో క్లోజింగ్ స్టాక్కి వాల్యూ క్యాలిక్యులేట్ చేయకుండా మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కోవడానికి వీలు పడదు. ఒకవేళ కనుక్కుంటానికి అవి ట్రూ ఫినాన్షియల్ పొజిషన్ని చూపించవు, ఓకేనా. సో ఇన్కమ్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి, కన్సైనర్ సంపాదించింది పర్ఫెక్ట్గా అంతేనా కాదా అని తెలియాలంటే మనం కంపల్సరీగా ఏం చేసుకోవాలి, క్లోజింగ్ స్టాక్ని కూడా వాల్యూ కట్టాలి. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత, సో దాని గురించి ఏం చేస్తాం మనం, డైరెక్ట్గా అయినా రాసుకోవచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా అయినా సరే గీయొచ్చు. ఒకసారి చూడండి, సో పంపించినటువంటి వాల్యూ గూడ్స్ ఎన్ని పంపించాడు, 100 పంపించాడు. మిగిలిపోయినాయి ఎంత మనకి, ఒక్కో దాని వాల్యూ అంతా 500. సో మిగిలిపోయినటువంటి గూడ్స్ ఎన్ని, 20 మిగిలిపోయినాయి.
ఓకేనా 20 ఒక్కోటి ఎంతకు అమ్మమని చెప్పాడు 500కి సో 20 × 500 ఓకే సో ఎంత వచ్చిందంటే 10,000 వస్తుంది ఓకే అంటే చూడండి మనం ఏం చేస్తున్నాం మిగిలిపోయినటువంటి గూడ్స్ వరకు మాత్రం వాల్యూ కడుతున్నాం మిగిలిపోయినటువంటి గూడ్స్ వరకు ఓకేనా రైట్ నెక్స్ట్ ఏ ఎక్స్పెన్స్ తీసుకోవాలి దీంట్లో రికరింగ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ గురించి చూసుకుంటాం సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ చూసుకుంటే కన్సైనర్ పెట్టినటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సే ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ క్యారేజ్ కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు ఈ రెండు కూడా ఏంటివి మనకి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సే ఓకేనా తర్వాత దీప్తి అంటే కన్సైని కూడాను కొన్ని నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ చేశాడు నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఉన్నాయి ఈ 500లో ఈ 20 రూపీస్ ఉన్నాయి చూసారా ఈ 20 రూపీస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సే అవి అంటే క్యారేజ్ అతను గోడౌన్కి వెళ్ళినప్పుడు ఇంకర్ అయినటువంటి క్యారేజ్ ఓకేనా సో దాన్ని కూడా మనం ఏం చేయాలి లెక్కలోకి తీసుకోవాలి ఓకే సో క్లోజింగ్ స్టాక్ సంబంధించిన పాయింట్ వచ్చినప్పుడు చూద్దాం సో దీప్తి అనుకో చూడండి కన్సైనీ అకౌంట్లో సేల్ చేసాం సేల్ చేసినప్పుడు రాసుకున్నాం డెబిట్ సైడ్ ఓకే హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ జరిగిన ఎక్స్పెన్స్ కూడా రాసుకున్నాం హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్స్పెన్స్ గురించి రాసాం తర్వాత కమిషన్ గురించి కూడా రాసుకున్నాం 2400 ఆల్రెడీ లెక్కలో డైరెక్ట్గా ఇచ్చేసాడు లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం పర్సంటేజ్ ఇచ్చేవాడు సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం సో డైరెక్ట్గా అతను ఇచ్చేసాడు 2400 రాసాం ఓకే తర్వాత బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి సో బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 48,000లో నుండి డెబిట్ సైడ్ టోటల్ చేస్తే 48,000 వచ్చింది సో క్రెడిట్ సైడ్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఎక్స్పెన్స్ కమిషన్ మాత్రం ఉన్నాయి ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసాం 45,450 వచ్చింది ఓకే సో ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయాలి నార్మల్గా అయితే బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం కానీ అతను ఏం చెప్పాడు లెక్కలో బ్యాంక్ డ్రాఫ్ట్ సెండ్ చేశాడు అని చెప్పాడు బ్యాలెన్స్కి అంటే డబ్బులు ఇచ్చేసాడు డబ్బులు ఇచ్చేస్తే అతని అకౌంట్ క్లోజ్ అయిపోతుంది ఓకేనా ఇంకా అతను బాకీ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాను నేను బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాను క్యారీ డౌన్ చేసి దాన్ని నెక్స్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి రాసుకుంటా కానీ బ్యాలెన్స్ ఇచ్చేసాడు అతను బ్యాంక్ డ్రాప్ పంపించేశాడు మరి బ్యాంక్ డ్రాప్ పంపించేస్తే ఏమవుతుంది బ్యాలెన్స్ క్లోజ్ అయిపోతుంది ఓకేనా సో అమౌంట్ పేమెంట్ చేశాడు సో బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఈ అకౌంట్ని క్లోజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ నార్మల్గా పంపించినప్పుడు రాసేస్తాం సో పంపించినప్పుడు ఏం చేస్తాం క్రెడిట్ సైడ్లో రాసుకోవాలి బై హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ సో 50,000 పంపించాం 50,000 వాల్యూ చేస్తున్నాం ఓకే చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే సేల్స్ వాల్యూ వేస్తారు సేల్స్ వాల్యూ అంటే ఇతను పంపించినప్పుడు ఎంత పంపించాడు గూడ్స్ ఎంతకు అమ్మాడు 600కి అమ్మాడు కానీ ఇతను పంపించిన వాల్యూ ఎంత 500 సో గూడ్స్ పంపించినప్పుడు మనం ఏ వాల్యూ తీసుకోవాలి అతను పంపించిన వాల్యూ తీసుకోవాలి ఓకేనా ఇతను అమ్మినటువంటి 600 తీసుకోకూడదు ఓకే సో చాలామంది చేసేటువంటి తప్పు అక్కడ మిస్టేక్ చేస్తుంటారు సో మనం చేస్తాం అంటే 100 ఇంటూ అతను పంపించినటువంటి గూడ్స్ ఇంటూ అతను అమ్మమన్న వాల్యూ తీసుకోవాలి అంటే 500 తీసుకోవాలి అదవుతుందా ఓకే రైట్ సో 50,000 తీసుకున్నాం సో 50,000 అమౌంట్ వేసుకున్నాం తర్వాత దీన్ని ఎక్కడ పంపించాలి ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి సో ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం టు ట్రేడింగ్ అకౌంట్ సో బ్యాలెన్స్ వచ్చేసింది రెండు కూడా ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఈ అకౌంట్ కూడాను క్లోజ్ అయిపోతుంది ఇంకా చివరిది వచ్చేసి క్లోజింగ్ స్టాక్ సో క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా చేయాలి సో దీంట్లో ఓన్లీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఏంటి ఓకే సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ తీసుకోండి సో కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ టోటల్ ఎన్ని మనం పంపించింది 100 పంపించాం దాంట్లో అమ్మింది ఎన్ని 80 సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 20 సో 20కి మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి 20కి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి సో 20 గూడ్స్కి అతను పంపి ఎంతకు అమ్మమని చెప్పాడు 500కి అమ్మమని చెప్పాడు సో 20 × 500 ఓకేనా చేస్తే ఎంత వచ్చింది 10,000 ఓకే సో 10,000 రాసుకున్నాం తర్వాత దీనికి ఏమి యాడ్ చేయాలి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ రెండు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కన్సైనర్ ఎక్స్పెన్స్ సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్ అయితే చూడండి ఇతను పంపించినప్పుడు ఎంత ఇంకర్ అయ్యాడు 500 + 800 రెండు సపరేట్గా ఇచ్చాడు సో రెండు యాడ్ చేసుకున్నాం ఎంత యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది 1300 వచ్చింది అంటే 1300 ఎన్ని గుడ్స్ పంపించినప్పుడు ఎన్ని రేడియోలు అంటే 100 రేడియోలు ఓకేనా సో 100 రేడియోలు పంపించినప్పుడు అతనికి అయినటువంటి ఖర్చు ఎంత అంటే 1300 అతనికి అయినటువంటి ఖర్చు ఓకే కానీ నాకు కావాల్సింది 100 రేడియోస్ సంబంధించింది కాదు 100 రేడియోలో ఎన్ని రేడియోస్ మిగిలింది నాకు 20 రేడియోస్ మిగిలింది సో 20 రేడియోస్ వరకు మాత్రం మనం ఏం చేయాలి క్లోజింగ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేయాలి సో దీనికి మనం ఏం చేస్తాం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఫార్ములా వస్తుంది ఓకేనా లేదా డైరెక్ట్గా మనం ఈ ఫార్ములాని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఫార్ములా గురించి చెప్పా సో ఫార్ములా ఏంటంటే total expense divided by total number of goods okay total number of goods into unsold goods
అన్సోల్డ్ గుడ్స్. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా సరే అదే ఫార్ములా వస్తుంది, లేదా డైరెక్ట్గా అయినా సరే మనం ఫార్ములా వేసుకోవచ్చు. సో టోటల్ కాస్ట్ ఎంత 1300, టోటల్ కాస్ట్ ఎంత 1300 డివైడెడ్ బై టోటల్ గూడ్స్ ఎన్ని 100 ఇంటూ అన్సోల్డ్ స్టాక్ ఎంత 20. ఓకేనా. సో 1300 ఇంటూ 20 డివైడెడ్ బై 100. ఓకే. సో డైరెక్ట్గా ఎస్ఎన్ మనం ఫార్ములా అయినా యూస్ చేసుకోవచ్చు. సో టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్స్ ఇంటూ అన్సోల్డ్ స్టాక్ అంటే రిమైనింగ్ గుడ్స్ మిగిలిపోయినటువంటి స్టాక్. ఓకేనా. సో దాన్నే చూడండి. సో టోటల్ ఎక్స్పెన్స్ ఎంత 1300 డివైడెడ్ బై టోటల్ గూడ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ గుడ్స్ 100. సో 1300 డివైడెడ్ బై 100 ఇంటూ అన్సోల్డ్ స్టాక్. సో అన్సోల్డ్ గూడ్స్ ఎన్ని ఉన్నాయి 20. సో ఇంటూ 20 చేసాం. ఓకేనా. సో ఈ 0000 క్యాన్సిల్ అయిపోయినాయి. సో 13 ఇంటూ 20 చేస్తే 260 వచ్చింది. ఓకే. సో 260 వేసుకున్నాం. తర్వాత కన్సైనీ సంబంధించిన ఎక్స్పెన్స్. సో కన్సైనీ ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా కన్సైనీ సంబంధించిన ఎక్స్పెన్స్ రాలేదు మనకి. సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఇచ్చేవాడు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో కమిషన్ ఇలాంటి మనం క్లోజింగ్ స్టాక్లో తీసుకోం. కానీ ఇక్కడ ఈసారి మాత్రం క్యారేజ్ అని ఇచ్చాడు. సో క్యారేజ్ అంటే ఏంటి, నాన్ రికరింగ్ నేచర్ కలిగి ఉన్నటువంటి ఎక్స్పెన్స్, దాన్ని తీసుకోవాలి మనం. ఓకేనా. సో క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ అవుతుంది ఏది అంటే 20 రూపీస్ ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. సో 20 రూపీస్ ఇంక్లూడ్ అవుతుంది. చూడండి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డిడక్టెడ్ బై దిమ్. చూడండి క్యారేజ్ 20 రూపీస్ సెల్లింగ్ ఎక్స్పెన్స్. సో సెల్లింగ్ ఎక్స్పెన్స్ని మనం తీసుకోము, అదేంటిది రికరింగ్ నేచర్. కానీ క్యారేజ్ అనేది అంటే అతను గోడౌన్కి తీసుకెళ్ళడానికి అయ్యేటువంటి ఎక్స్పెన్స్ అది. ఓకేనా. సో అది మనం కన్ఫామ్గా తీసుకోవాలి, ఇంక్లూడ్ చేయాలి. ఓకే. సో అందుకే దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇంక్లూడ్ చేసాం. సో ఇంక్లూడ్ చేస్తే ఏమైంది 20 రూపీస్ తెచ్చుకున్నాం. ఓకేనా. 20 రూపీస్ని మనం యాడ్ చేసుకోవాలి. సో చెప్పండి 100 గూడ్స్ అతను గోడానికి తీసుకెళ్ళడానికి కన్సైన్కి ఎన్ని రూపాయలు ఖర్చు అయినాయి 20 రూపీస్ ఖర్చు అయినాయి. ఓకేనా. సో నాకు కావాల్సింది 100 గూడ్స్ సంబంధించి కాదు, జస్ట్ 20 గూడ్స్ సంబంధించి కావాలి. సో 20 రేడియోస్ పంపించడానికి ఎంత ఖర్చు అయింది, దీనికోసం మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా లేకపోతే డైరెక్ట్ ఫార్ములా వేసినా సరే సరిపోతుంది. ఓకేనా. సో ఫార్ములా ఏంటి, సో చూడండి ఒకసారి. సో టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అయినాయి 20 రూపీస్ అయినాయి. టోటల్ గూడ్స్ ఎన్ని 100. ఓకేనా. సో టోటల్ ఎక్స్పెన్స్ 20 ఇంటూ 20 డివైడెడ్ బై 100. ఓకే. ఇంటూ క్లోజింగ్ స్టాక్ ఎంత 20. ఓకేనా. చూడండి 20 ఇంటూ 20 డివైడెడ్ బై 100. ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా సరే అదే ఫార్ములా వస్తుంది. ఓకే. సో 100 గూడ్స్ పంపించడం నాకు అయినటువంటి ఖర్చు 20 రూపీస్. ఓకే. కానీ నాకు కావాల్సింది 100 రేడియోస్ కాదు 20 రేడియోసే. సో 20 రేడియోస్కి ఎంత, సో దానికోసం నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 20 ఇంటూ 20 డివైడెడ్ బై 100 రావాలి. ఓకే. సో 20 బై 100 ఇంటూ 20. ఓకేనా. మనం ఫార్ములా వేసినా సరే సేమ్ అదే వస్తుంది. ఓకే. సో 0000 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 ఇంటూ 2 4. ఓకే. సో కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ ఎంత అంటే 4, అంటే 20 గూడ్స్కి అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్ 4 రూపీస్. ఓకేనా. రైట్. సో ఇప్పుడు కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ కన్సైనీ ఎక్స్పెన్స్ రెండింటిని యాడ్ చేసాం. ఓకే. 260 ప్లస్ 4 రెండు యాడ్ చేస్తే 264 వచ్చింది. ఓకే. సో కాస్ట్కి దీన్ని యాడ్ చేసాం, కాస్ట్ని ఎక్స్పెన్స్ని యాడ్ చేసాం. సో యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది 10,264. ఓకేనా. సో ఎక్స్పెన్స్ మనకి వచ్చేసినాయి. ఓకే. సో దీంతో మనకి క్లోజింగ్ స్టాక్ వచ్చింది. సో క్లోజింగ్ స్టాక్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా ఈ అమౌంట్లో పోస్టింగ్ చేస్తాం. ఓకే. సో క్లోజింగ్ స్టాక్ పోస్టింగ్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తాను. సో బ్యాలెన్సింగ్ చేస్తే ఏమొస్తుంది మనకి ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. 4,414 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. రైట్. నెక్స్ట్ సో ఇక్కడ నుండి మొత్తం కూడాను ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి హోంవర్క్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని చూద్దాం. ఓకే. ఇది సెకండ్ క్లాస్లో ఇచ్చినటువంటి హోంవర్క్. ఒకసారి చూడండి. కావ్య ఆఫ్ సూరత్ అండ్ గోపాల్ ఆఫ్ చెన్నై ఆర్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. సో ఇద్దరు కూడా బిజినెస్లో ఉన్నారు. ఏ బిజినెస్ అంటే కన్సైన్మెంట్ బిజినెస్. సో ఇది చదివితే మనకి ఇద్దరు కన్సైన్మెంట్లో ఉన్నారని తెలుస్తుంది, కానీ కన్సైనర్ ఎవరు కన్సైనీ అని తెలియట్లా. సో కన్సైనర్ ఎవరు కన్సైనీ ఎవరు తెలియాలంటే రిమైనింగ్ ప్రాబ్లం కూడా చదవాలి. సో చూడండి, గోపి సెండ్ గూడ్స్ టు కావ్య. ఇప్పుడు చెప్పండి ఎవరు పంపిస్తున్నారు గూడ్స్ని అంటే గోపి పంపిస్తున్నాడు. ఓకేనా. సో పంపించేవారు ఎవరు అవుతారు అంటే కన్సైనర్ అవుతారు, రిసీవ్ చేసుకునే వాళ్ళు కన్సైనీ. సో కావ్య ఎవరు కన్సైనీ. ఓకేనా. సో కన్సైనీ అని ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ పేరు యూస్ చేసుకోవాలి. సో కావ్య అనే వర్డ్ని మనం యూస్ చేసుకుంటాం. నెక్స్ట్
సో ఈ అమౌంట్ ఏం జరిగేది ఇక్కడ గూడ్స్ పంపించారు. సో గూడ్స్ పంపించినప్పుడు 2 అకౌంట్స్లో పోస్టింగ్ చేస్తాం. ఓకేనా. సో 2 అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. సో ఏమేమి అకౌంట్స్, ఒకటేమో కన్సైన్మెంట్ అకౌంట్, రెండోది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, డెబిట్ సైడ్ ఏమని రాసుకోవాలి, కన్సైన్మెంట్ అకౌంట్లో ఏం రాసుకుంటాం, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, 10,000 పోస్టింగ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఏమైనా వస్తుంది, బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. సో ఇక్కడ అమౌంట్ పోస్టింగ్ చేసుకుంటాం 10,000. పోస్టింగ్ చేసినది ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ చేస్తాం. ఆ బ్యాలెన్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా. సో ప్రతి దాంట్లో కూడాను ఏ విధంగా ఉంటుంది. ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా అకౌంట్లో మనం ఏం పోస్టింగ్ చేయము. ఓకేనా. సో గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే గూడ్స్ పంపిస్తాడో ఆ గూడ్స్ని ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇంకా అకౌంట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. 2 మార్క్స్ సంబంధించినటువంటి అకౌంట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో రిమైనింగ్ ఇప్పుడు చూడండి నెక్స్ట్. సో గోపి పెయిడ్ ఫ్రైట్ ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ 1,500. సో ఫ్రైట్ వచ్చేసి 500 కట్టాడు, ఇన్సూరెన్స్ 1,500, రెండు యాడ్ చేసుకుంటే 2,000. సో కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ ఎంత 2,000. సో వాటిని పోస్టింగ్ ఎక్కడెక్కడ చేస్తాం, ఒక ప్లేస్లోనే వస్తుంది పోస్టింగ్, కన్సైనీ బుక్స్లో రాదు. ఓకేనా. సో కన్సైన్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కన్సైన్ బుక్స్లో రాదు. సో దేంట్లో వస్తుంది, కన్సైన్మెంట్ అకౌంట్లో మాత్రమే వస్తుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్లో ఎక్కడ వస్తుంది, డెబిటా క్రెడిటా అంటే కన్సైనర్వి ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్స్ ఎటువైపు వస్తాయి, డెబిట్ సైడ్లో వస్తాయి. సో డెబిట్ సైడ్లో రాసుకుంటాం. అయితే ఏమని రాయాలి అంటే కన్సైనర్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు, మరి డైరెక్ట్గా పేమెంట్ చేస్తే ఏమవుతుంది, క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది. సో క్యాష్ అని రాసుకుంటాం. సో టు క్యాష్ అకౌంట్. ఓకేనా. సో టోటల్ అమౌంట్ రాసుకుంటాం, ఎంత అంటే 2,000 రాసుకోవాలి. ఓకే. సో ఎందుకు 2,000 రాసుకోవాలి అంటే ఫ్రైట్స్ రెండు ఎక్స్పెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్స్పెన్స్ ఎప్పుడు కూడా యాడ్ చేసుకుని చూపించాలి. సో ఫ్రైట్ 500, ఇన్సూరెన్స్ 1,500, రెండు యాడ్ చేసుకుంటే 2,000. నెక్స్ట్ కావ్య మేట్ సేల్స్ ఎక్స్పెన్స్ 900. సో కావ్య అంటే ఎవరు ఇక్కడ, కన్సైనీ. ఓకేనా. సో కావ్య కొన్ని ఎక్స్పెన్స్ ఇంకర్ అయింది. ఓకే. సో కావ్య యొక్క ఎక్స్పెన్స్ అంటే 2 చోట్ల వస్తుంది. కన్సైనీ కాబట్టి కన్సైనీ రెండు చోట్ల చూపించాలి. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్లో చూపించాలి, రెండోది కన్సైనీ అకౌంట్. కన్సైనీ ఎవరు ఇక్కడ, కావ్య. సో కావ్య అకౌంట్. ఓకేనా. 2 బుక్స్ ఓపెన్ చేస్తాం. సో 2 బుక్స్లో చూపిస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఎక్స్పెన్స్ చూపిస్తున్నాం. చూడండి కన్సైన్మెంట్లో డెబిట్ సైడ్లో చూపించాలి, ఎందుకంటే ఎక్స్పెన్స్ కాబట్టి. కన్సైన్మెంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ ఆల్ గెయిన్స్. ఓకేనా. ఇన్కమ్స్ని క్రెడిట్ చేయాలి, గెయిన్స్ని క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్స్ని డెబిట్ చేయాలి. సో ఇది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అందుకే ఏం చేస్తున్నా, డెబిట్ చేస్తున్నా. ఓకేనా. సో డెబిట్ సైడ్ రాస్తున్నా. 2 అయితే ఇక్కడ కన్సైనీకి మనం అమౌంట్ పేమెంట్ చేస్తామా, చేయలా. ఓకేనా. అందుకే ఏం చేస్తాం, పేరు రాసుకుంటాం. సో పేరేంటి, కావ్య కాబట్టి టు కావ్య అకౌంట్. ఓకే. టు కావ్య అకౌంట్. తర్వాత కావ్య అకౌంట్లో ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. క్రెడిట్ సైడ్లో ఏం రాసుకుంటాం, కన్సైన్మెంట్ అకౌంట్ కాబట్టి బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ తర్వాత అతనికి ఇవ్వాల్సిన కమిషన్ ఉంది కదా, ఆ కమిషన్ కూడా ఎంట్రీ పోస్ట్ చేసేయండి. సో కమిషన్ కూడా ఎక్స్పెన్స్ లాంటిదే, ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్లో చూపించాలి. అయితే మనం అమౌంట్ పేమెంట్ చేసామా, చేయలా, ఇంకా చేయాల్సి ఉంది. అందుకే ఏం చేస్తాం, డెబిట్ సైడ్లో కావ్య పేరు రాసుకుంటాం. సో టు కావ్య అకౌంట్. ఓకేనా. సో కావ్య అకౌంట్ కమిషన్ బ్రాకెట్లో కమిషన్ చెప్తాం. సో 5% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, 5% సేల్స్ మీద. సో సేల్స్ ఎన్ని, 20,000. ఓకేనా. సో సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, 20,000 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 20,000 మీద 5% కడితే 1,000 వస్తుంది. ఓకే. తర్వాత కన్సైనీ అకౌంట్లో ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఏమైనా రాసుకుంటాం, కన్సైన్మెంట్ అకౌంట్ బ్రాకెట్లో కమిషన్. ఓకేనా. సో కన్సైన్మెంట్ అకౌంట్ రాసుకుంటాం. నెక్స్ట్ సేల్ చేశాడు, ఎంటైర్ స్టాక్ వాజ్ సోల్డ్. సో సేల్ చేశాడు, మరి సేల్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, సేల్ చేసామంటే క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. ఇన్కమ్ కదా అది కన్సైన్మెంట్కి కాబట్టి క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో ఏమని రాయాలి, డబ్బులు వచ్చినాయి మన దగ్గర రాలేదు, అందుకే ఏం చేస్తున్నా, టు కావ్య అకౌంట్. ఓకేనా. బ్రాకెట్లో సేల్స్. సో ఎంత, 20,000. ఓకే. సో కావ్య అకౌంట్ అని చెప్పి రాసుకుంటాం. అదే కావ్య అకౌంట్లో కూడా పోస్ట్ చేయాలి కాబట్టి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. టు కన్సైన్మెంట్ అకౌంట్ అంటే కన్సైన్మెంట్ అకౌంట్లో ఎక్కడెక్కడ కావ్య అని వచ్చిందో సేమ్ కావ్యలో ఆపోజిట్ సైడ్లో వస్తాయి. ఇక్కడ క్రెడిట్ సైడ్ కావ్య అని చూపించాం, దీంట్లో డెబిట్ సైడ్ కన్సైన్మెంట్ అని చూపిస్తాం కావ్యలో. ఓకేనా. సో సేమ్ ఏవైతే 3 ఎంట్రీస్ కావ్య సంబంధించి పోస్టింగ్ చేసాం. ఓకే. సో 2 ఏమో డెబిట్ సైడ్లో రాసాం, ఆ రెండింటిని ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. కాబట్టి హెడ్డింగ్లు మారుస్తాం. కావ్యాలో ఏమో కన్సైన్మెంట్ అని వస్తుంది, కన్సైన్మెంట్లో కావ్య అని వస్తుంది. ఓకే. తర్వాత ఇటువైపు వచ్చిన క్రెడిట్ దాన్ని కూడా డెబిట్ సైడ్లో రాసుకున్నాం. సేమ్ అదవుతుందా.
నెక్స్ట్ ఇంకా టోటలింగ్ చేసేస్తాం. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఏం లేదు, ఇది ఫస్ట్ మోడల్ కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా క్లోజింగ్ చేస్తాం. ఓకే, సో డెబిట్ సైడ్ టోటల్స్, క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తాం. వచ్చినటువంటి బ్యాలెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో చూడండి ఒకసారి. సో ఏ ఏరియాకి సంబంధించిన అకౌంట్ అంటే సూరత్ సంబంధించిన అకౌంట్. చూడండి కన్సైనీ ఏ ఏరియాకి చెందినవాడు చెప్పాడు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి అకౌంట్ గీసుకున్నాం. ఓకేనా, రైట్. చూడండి, సో ఇక్కడ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ పంపించాం. ఓకే, సో గూడ్స్ పంపించిన ఎన్ని వాల్యూ పంపించాం, 10,000 పంపించాం. ఓకేనా, సో ఇక్కడ సూరత్ అని బై మిస్టేక్ పడింది, అది తీసేయండి. సో కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, ఏరియా చెప్పలేదు కాబట్టి కన్సైన్మెంట్ అకౌంటే మనం యూస్ చేస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ పంపించినప్పుడు ఏం చేస్తాం అంటే గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 10,000 రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ సో ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్. ముందు కన్సైనర్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ పేమెంట్ చేస్తారు కాబట్టి ఏం రాస్తాం, టు క్యాష్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ తీసుకోవాలి. కన్సైనీ ఎక్స్పెన్స్లో ముందు ఎక్స్పెన్స్ తీసుకున్నాం, తర్వాత కమిషన్ తీసుకున్నాం. సో కన్సైనీకి మనం పేమెంట్ చేసామంటే చేయలేదు, అతను పేరు తీసుకోవాలి. సో టు కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ ఎవరు, కావ్య, కాబట్టి టు కావ్య అకౌంట్. ఎక్స్పెన్స్ రాసుకున్నాను, కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తాను. కమిషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అంటే సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 20,000 ఇంటూ 5/100. ఓకేనా, సో 5/100 చేస్తే ఎంత వచ్చింది, 5/100 చేస్తే 1,000 వచ్చింది. ఓకే, సో 1,000 వచ్చింది కాబట్టి అది కూడాను డెబిట్ సైడ్ రాసుకున్నా. నెక్స్ట్ సేల్ చేసి రాసుకున్నా. సేల్ చేసినటువంటి అమౌంట్ కావ్య దగ్గరే ఉంది. సో కావ్య దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, కావ్య అకౌంటే రాసుకుంటాం. ఓకే, సో కావ్య అకౌంట్ రాసుకున్నాను 20,000. ఈ 20,000 నుండి టోటల్ ఎక్స్పెన్స్ని తీసేస్తున్నా. నేను పంపించినటువంటి గూడ్స్ యొక్క వాల్యూ 10,000, తర్వాత నాకైనా ఎక్స్పెన్స్ 2,000, కన్సైనీకైనా ఎక్స్పెన్స్ 900, తర్వాత కన్సైనీకి ఇవ్వాల్సిన కమిషన్ 1,000 రూపాయలు. సో మొత్తం తీసేసి వచ్చినటువంటి బ్యాలెన్స్ 6,100. ఈ 6,100 ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే ఎక్స్పెన్స్ ఏమున్నాయి, తక్కువ ఉన్నాయి, కానీ ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, సో ఎక్స్పెన్స్ తక్కువగా ఉన్నాయి, ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్కమ్స్లో ఉండి ఎక్స్పెన్స్ని తీసేస్తే వచ్చినటువంటి బ్యాలెన్స్ మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. సో ప్రాఫిట్ని మనం ఏం చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత కావ్య అకౌంట్. సో కావ్య అకౌంట్లో సేల్ చేసినప్పుడు ఎంట్రీ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. ఓకేనా, సో డెబిట్ సైడ్లో రాస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, కన్సైన్మెంట్ అకౌంట్. సో ఎంత అమ్మాడు అతను అంటే 20,000 గూడ్స్ని సేల్ చేశాడు. సో 20,000 గూడ్స్ని మేము రాసుకున్నాం. ఓకేనా, సో కన్సైన్మెంట్ అకౌంట్ 20,000. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. సో ఎక్స్పెన్స్ ఇంకర్ అయినప్పుడు కూడా ఏం చేస్తాం, ఎక్స్పెన్స్ గురించి క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. ఇందాకేమో కావ్య, అక్కడ కన్సైన్మెంట్లో కావ్య అని చెప్పేసి డెబిట్ సైడ్లో రాసుకున్నాం 3. ఓకేనా, సో ఇప్పుడు ఇటువైపు వచ్చేవాడికి క్రెడిట్ సైడ్లో రాస్తాం. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత, 900 ఎక్స్పెన్స్. తర్వాత కమిషన్ ఇవ్వాలి. సో కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, 1,000 వచ్చింది. ఓకే, సో టోటల్ అమ్మింది ఎంత, 20,000. సో 20,000 వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ అతను అమ్మేశాడు. 20,000 అతని దగ్గర ఉన్నాయి. ఆ 20,000లో అతనికైనా ఎక్స్పెన్స్ మొత్తాన్ని తీసేస్తే వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుంది, మనకి అతని నుండి రావాల్సిన డబ్బులు ఎంత అనేది ఫైనల్ మనకి తెలుస్తుంది. ఓకేనా, సో ఒకసారి చూడండి. సో 900 ఇతనికి ఇవ్వాల్సిన ఎక్స్పెన్స్, తర్వాత 1,000 అతనికి ఇవ్వాల్సినటువంటి కమిషన్. ఈ రెండు యాడ్ చేసుకుంటే ఓకేనా, సో 1,900 అయింది. ఈ 1,900లో నుండి ఈ 1,900ని మనం ఏం చేస్తాం, టోటల్ 20,000 నుండి తీసేస్తాం. సో తీసేస్తే బ్యాలెన్స్ ఎంత వచ్చింది, 18,100. ఓకేనా, సో 18,100 వచ్చింది. ఈ 18,100 గురించి ఏం చెప్పలా, అంటే బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించామని చెప్పలేదు బ్యాలెన్స్ గురించి. అందుకే ఏం చేస్తున్నాం, బ్యాలెన్స్ని క్యారీ డౌన్ చేస్తున్నాం. ఓకేనా, సో అతని నుండి డబ్బులు రావాల్సి ఉన్నాయి, ఇంకా రాలేదు. అందుకే ఏం చేసాం, బ్యాలెన్స్ని బ్రాడ్ డౌన్ చేసుకున్నాం. ఓకేనా, క్యారీ డౌన్ చేసుకుంటే ఏమవుతుంది, బ్రాడ్ డౌన్ అవుతుంది. సో బ్రాడ్ డౌన్ అని చెప్పి రాసుకున్నాం. తర్వాత లాస్ట్ అకౌంట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అన్నిటికన్నా చిన్నది. సో గూడ్స్ పంపించినప్పుడు ఎంత వాల్యూ పంపించామో రాసుకుంటాం. సో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ 10,000 పంపించాం. సో దీన్ని ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా, సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ బదులు ట్రేడింగ్ అకౌంట్ రాసుకుంటాం. సో టు ట్రేడింగ్ అకౌంట్ 10,000. సో రెండు వైపులు కూడాను ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా, సో దీంతో మనకి ప్రాబ్లం మొత్తం కూడాను కంప్లీట్ అయిపోతుంది. ఇది క్లోజింగ్ స్టాక్ కాదు, టోటల్ ఎంటైర్ స్టాక్ని అమ్మేశాడు. సో మనకి ప్రాబ్లంలో క్లోజింగ్ స్టాక్ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం. ఇది కూడాను హోంవర్క్ ఇచ్చినటువంటి ప్రాబ్లమే, ఒకసారి చూడండి. సో రామ్ ఆఫ్ విజయవాడ కన్సైన్ గూడ్స్ వర్త్ ₹20,000. చెప్పండి, ఎవరు గూడ్స్ పంపించింది ఎవరు? సో కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు? సో చూడండి, గూడ్స్ పంపించిన వ్యక్తి, ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ ఈస్ కాల్డ్ హ్యాస్ కన్సైనర్.
ఓకే, సో పంపించిన వ్యక్తి కన్సైనర్ అవుతాడు. సో ఎంత పంపిస్తున్నాడు గూడ్స్ అంటే 20,000 వాల్యూ ఉన్న గూడ్స్ పంపిస్తున్నాడు. ఎవరికి పంపిస్తున్నాడు? హిజ్ ఏజెంట్. అంటే ఏజెంట్ అంటే ఎవరు? కన్సైనీ. కన్సైనీనే మనం ఏజెంట్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో కన్సైనీ ఎవరు? అరుణ్. ఓకేనా? అరుణ్ ఆఫ్ కేరళ. ఓకేనా? సో కేరళకి చెందినటువంటి ఏజెంట్ అరుణ్కి మనం గుడ్స్ పంపిస్తున్నాం. సో ఏ కన్సైన్మెంట్ అవుతుంది? ఇది కేరళ కన్సైన్మెంట్ అవుతుంది. ఓకేనా? సో కన్సైనీ ఏ ఏరియాకి చెందినవాడో ఆ అకౌంట్ ఆ పేరుని మనం కన్సైన్మెంట్ అకౌంట్కి యాడ్ చేసుకుంటాం. తర్వాత కన్సైనీ అనే వచ్చే వాడి దగ్గర ఏం రాస్తాం? అరుణ్ అకౌంట్ అని రాసుకుంటాం. ఓకేనా? సో గూడ్స్ పంపించాడు. సో గూడ్స్ పంపించిన మనం ఏం చేస్తాం? 2 అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. ఒకటి వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్. ఏ కన్సైన్మెంట్ అకౌంట్ ఇది అంటే కేరళ కన్సైన్మెంట్ అకౌంట్. సో కే కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా? సో తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో 2 అకౌంట్స్లో మనం ఓపెన్ చేసుకున్నాం. దీంట్లో ఫస్ట్ గూడ్స్ పంపించినప్పుడు డెబిట్ సైడ్లో రాసుకుంటాం టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత? 20,000 ఆ వాల్యూ రాసుకుంటాం. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం బై కేరళ కన్సైన్మెంట్ అకౌంట్. సో బై కేరళ కన్సైన్మెంట్ అకౌంట్ రాసుకుంటాం. ఈ అమౌంట్ని ఏం చేస్తాం? వెంటనే ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో టు ట్రేడింగ్ అకౌంట్. సో వాల్యూ రాసుకుంటాం. 2 కూడా ఏమైపోతాయి? ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా? ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ కేరళ కన్సైన్మెంట్ అకౌంట్ ఇంకేం వస్తాయంటే ఎక్స్పెన్స్ వస్తాయి. చూడండి, రామ్ స్పెండ్ 1,000 ఆన్ ట్రాన్స్పోర్టేషన్. సో రామ్ ఏం చేశాడు? 1,000 అమౌంట్ పేమెంట్ చేశాడు. ఓకే, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మీద 1,000 కట్టాడు. ఇంకా 500 ఏం చేశాడు? ఇన్సూరెన్స్ చేయించాడు. ఓకే, 2 ఎక్స్పెన్స్ ఉన్నాయి. రెండింటిని ఏం చేస్తాం? యాడ్ చేసి చూపిస్తాం. ఓకే, సో కన్సైనర్ ఎక్స్పెన్స్ కాబట్టి ఒకవైపు వస్తుంది. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్లో మాత్రమే వస్తుంది. కన్సైన్మెంట్లో డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు ఏమొస్తుంది? టు క్యాష్ అకౌంట్. ఓకే, సో క్యాష్ అకౌంట్ రాసుకుంటాం. ఎంత రాస్తామంటే 1,000 + 500 అంటే 1,500 మన ఎక్స్పెన్స్ని చూపిస్తాం. 1,500 ఎక్స్పెన్స్ చూపిస్తాం. నెక్స్ట్ తర్వాత అరుణ్ సెండ్ 5,000 బ్యాంక్ డ్రాఫ్ట్ హ్యాస్ అడ్వాన్స్. సో అడ్వాన్స్గా ఏం చేశాడు? అడ్వాన్స్ పంపించాడు, కన్సైనీ పంపించాడు. ఇప్పుడు చెప్పండి, సో కన్సైనీ అడ్వాన్స్ పంపిస్తే ఒక అకౌంట్లోనే వస్తుంది. దేంట్లో? కన్సైనీ అకౌంట్లో. సో కన్సైనీ ఎవరు? అరుణ్. ఓకేనా? సో అరుణ్ అకౌంట్లో రాస్తాం. అరుణ్ అకౌంట్లో అడ్వాన్స్ వస్తే ఏం రాస్తాం? క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. బై ఏం పంపించా? బ్యాంక్ డ్రాఫ్ట్. సో ఏం రాసుకుంటాం? బై బ్యాంక్ అకౌంట్. ఓకేనా? సో 5,000 అడ్వాన్స్ పంపించింది రాసుకున్నాం. నెక్స్ట్ రామ్ రిసీవ్డ్ అకౌంట్ సేల్స్ ఆఫ్ ఫాలోయింగ్. సో అకౌంట్ సేల్స్ రిసీవ్ చేసుకున్నాడు. ఏం రిసీవ్ చేసుకున్నాడు? హాఫ్ ఆఫ్ ది గుడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ 30,000. చూడండి, హాఫ్ ఆఫ్ ది గుడ్స్ని సేల్ చేశాడు. అంటే టోటల్ గుడ్స్ పంపించినటువంటి 20,000లో సగం గుడ్స్ని మాత్రం అమ్మాడు. ఇంకా 10,000 గుడ్స్ మనకి మిగిలిపోయినాయి. ఓకే, సో ఆ మిగిలిపోయినటువంటి గూడ్స్ అతను అమ్మిని అన్ని 10,000 గూడ్స్ అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 30,000కి అమ్మాడు. అంటే మిగిలిపోయినటువంటి 10,000 గూడ్స్కి మనం క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్స్. సో సెల్లింగ్ ఎక్స్పెన్స్ అయినాయి. అతను అమ్మడానికి కొన్ని ఎక్స్పెన్స్ జరిగినాయి. ఇవి గోడన్లో వచ్చేసిన తర్వాత జరిగినటువంటి ఎక్స్పెన్స్, అందుకే వీటిని క్లోజింగ్ స్టాక్లో తీసుకోం. సో ఎక్స్పెన్స్ గురించి మనం రాసేటప్పుడు ఏం రాస్తాం? ముందు సేల్స్ గురించి రాయండి. సో సేల్స్ గురించి 2 చోట్ల వస్తుంది. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం బై. సో ఇక్కడ గూడ్స్ సేల్ చేశాడు. మరి సేల్ చేసినప్పుడు అతను డబ్బులు ఇచ్చాడా మనకంటే? ఇవ్వలేదు. కన్సైనీ దగ్గర ఉన్నాయి. సో కన్సైనీ పేరు రాసుకోవాలి. కన్సైనీ ఎవరు? అరుణ్. కాబట్టి బై అరుణ్ అకౌంట్. ఓకేనా? సేల్స్ అని చెప్పి రాసుకుంటాం. అదేవిధంగా అరుణ్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాస్తాం సేల్స్ సంబంధించి. సో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఏ కన్సైన్మెంట్? కేరళ కన్సైన్మెంట్ అకౌంట్. సో సారీ, డెబిట్ సైడ్ రాసుకుంటాం టు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా? టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాం. ఈ అమౌంట్ ఎన్ని? 30,000. సో సేల్ చేసి రాస్తాం. తర్వాత ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ. ఇవి కూడా 2 చోట్ల పోస్టింగ్ చేయాలి. సో డెబిట్ సైడ్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అయితే కన్సైనీ కట్టాడు, కన్సైనీ పేరు రాసుకోవాలి. టు అరుణ్ అకౌంట్. ఓకేనా? సో బ్రాకెట్లో ఎక్స్పెన్స్ ఎంత? 1,200. అది అమౌంట్ పేమెంట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ అరుణ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో వస్తుంది బై కన్సైన్మెంట్ అకౌంట్, కేరళ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఎక్స్పెన్స్ 1,200 ఈ అమౌంట్ పోస్టింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ కమిషన్ 10%. సో కమిషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో సేల్స్ ఎంత ఉన్నాయి? 30,000. సో 30,000 మీద 10% అంటే 3,000 అవుతుంది. సో దాన్ని కూడా డెబిట్ సైడ్లో రాసుకుంటాం. టు అమౌంట్ పేమెంట్ చేసామా? చేయలేదు. సో అరుణ్ పేరు తీసుకోవాలి. సో టు అరుణ్ అకౌంట్. సో కమిషన్ రాసుకున్నాం. నెక్స్ట్ అరుణ్ అకౌంట్లో కూడా ఏం చేయాలి? పోస్టింగ్ చేయాలి కమిషన్ గురించి. సో కమిషన్ కన్సైన్మెంట్ నుండి రావాలి కాబట్టి బై కన్సైన్మెంట్ అకౌంట్.
బై కన్సైన్మెంట్ అకౌంట్, ఓకేనా. సో బ్రాకెట్లో కమిషన్ అని చెప్పి రాసుకుంటాం. నెక్స్ట్ గివ్ ది లెడ్జర్ అకౌంట్స్ ఇన్ బుక్స్ ఆఫ్ రామ్, సో కన్సైనర్ బుక్స్లో గీమని చెప్పాడు. అంటే టోటల్గా మనం ఏం చేస్తాం అంటే పోస్టింగ్ చేసుకోవాలి. ముందు పోస్టింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ రావాలి. అయితే ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ క్లోజ్ చేయడానికి వీల్లేదు, ఎందుకు అంటే క్లోజింగ్ స్టాక్ ఉంది. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఏవి, రికరింగ్ ఎక్స్పెన్స్ ఏవి చూసుకోవాలి. చూడండి, కన్సైనర్ పంపించిన ఈ రెండు కూడాను నాన్ రికరింగ్ ఎక్స్పెన్సే, అంటే గుడ్స్ పంపించేటప్పుడు అయినటువంటి ఎక్స్పెన్సే. ఈ 1000 ట్రాన్స్పోర్టేషన్ కూడా పంపించాడు, తర్వాత 500 ఇన్సూరెన్స్ కోసం పంపించాడు. అంటే రెండు కూడాను పంపించేటప్పుడు అయినటువంటి ఎక్స్పెన్సే, కాబట్టి ఈ రెండు కూడా ఏం చేయాలి, క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కన్సైన్ అయిన ఎక్స్పెన్స్ ఏంటివి, సెల్లింగ్ ఎక్స్పెన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇవేంటివి అమ్మేటప్పుడు అయినవి, అంటే గోడౌన్కి తీసుకెళ్లేటప్పుడు అయిన ఎక్స్పెన్స్ కావు, కాబట్టి వీటిని మనం తీసుకోకూడదు క్లోజింగ్ స్టాక్లో. ఓకేనా, సో క్లోజింగ్ స్టాక్లో ఏం తీసుకోవాలి, ఓన్లీ కన్సైనర్ సంబంధించిన ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో దాని గురించి చూద్దాం. సో క్లోజింగ్ స్టాక్లో ఏమేమి తీసుకుంటాం మనం, 20,000 గూడ్స్. 20,000 గూడ్స్లో ఎన్ని అమ్మాడు అతను, హాఫే అమ్మాడు. హాఫ్ అంటే ఎంత, 1/2. ఓకేనా, సో 1/2 అని ఇచ్చినా, లేకపోతే 50% అని ఇచ్చినా, హాఫ్ అని ఇచ్చినా సరే ఇలాగే క్యాలిక్యులేట్ చేయాలి. సో 1/2 చేస్తే ఎంత వస్తుంది, 10,000 గూడ్స్ మిగిలిపోయినాయి. సో కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఎంత, 10,000. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ 10,000. తర్వాత ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఎక్స్పెన్స్ ఏవి తీసుకోవాలి, కన్సైనర్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అవే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఓకేనా, సో వాటిని తీసుకుంటాం. సో 1500 అయినాయి, ఇక్కడ 1000 ప్లస్ 500 రెండు యాడ్ చేస్తే 1500. ఓకేనా, 1500. సో 1500 ఇంటూ 1/2 అంటే 750 వచ్చింది. 750. ఓకే, సో రెండు యాడ్ చేసుకుంటే ఎంత, 10,750. 10,750. ఓకే, సో టోటల్ మనకి వాల్యూ ఆఫ్ ది క్లోజింగ్ స్టాక్ ఇలా వస్తుంది. ఓకే, సో ముందు గూడ్స్లో నుండి ఏం చేసాం, హాఫ్ ఆఫ్ ది తీసుకున్నాం. ఎక్స్పెన్స్లో కూడా ఏం చేసాం, హాఫ్ తీసుకున్నాం. 1000 ప్లస్ 500 రెండు యాడ్ చేసుకుంటే 1500 వచ్చింది. సో 1500 ఇంటూ 1/2. ఓకేనా, హాఫ్ చేస్తే మనకి ఆ వాల్యూ కూడా వచ్చేసింది, అంటే సగం గూడ్స్కి ఎంత అయినది వస్తుంది. సో క్లోజింగ్ స్టాక్ కూడా వచ్చేస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కోవచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, కేరళ కన్సైన్మెంట్ అకౌంట్ గీసాం. ఓకే, సో గుడ్స్ పంపించినప్పుడు ఎంత అమౌంట్ పంపించాడు, 20,000 గుడ్స్ పంపించాడు. సో 20,000 వాల్యూ ఉన్న గుడ్స్ రాసుకున్నాం. తర్వాత ఎక్స్పెన్స్, సో కన్సైనర్ ఎక్స్పెన్స్ అంటే డైరెక్ట్గా క్యాష్ అని రాసుకుంటాం. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ క్యాష్ అని రాసుకున్నా. రెండింటిని యాడ్ చేసా, 1000 ప్లస్ 500 రెండు యాడ్ చేసుకుంటే 1500 వచ్చింది. నెక్స్ట్ అరుణ్ యొక్క ఎక్స్పెన్స్, కన్సైనీ ఎక్స్పెన్స్ చూసుకున్నా. సో ఫస్ట్ కన్సైనీ ఎక్స్పెన్స్ రాసుకున్నా. సో కన్సైనీ ఎక్స్పెన్స్, తర్వాత కమిషన్ రాసుకోవాలి. సో కన్సైనీ పేరు రాసుకున్నా, టు అరుణ్ అకౌంట్. కమిషన్ 10%. 10% ఏమి క్యాలిక్యులేట్ చేయాలి అంటే సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో సేల్స్ మీద అంటే 30,000 ఇంటూ 10/100. ఓకేనా, సో 10/100 చేస్తే ఎంత వస్తుంది, 3,000 వచ్చింది. సో 3,000 కమిషన్ కూడాను రాసుకున్నాను. నెక్స్ట్ మనం క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సేల్స్ ఎన్ని చేశాడు, అరుణ్ సేల్ చేశాడు, అతని దగ్గర ఉన్న డబ్బులు, కాబట్టి బై అరుణ్ అకౌంట్ అని చెప్పి సేల్స్ రాసుకున్నా. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్లోజింగ్ స్టాక్ ఎలా వస్తుంది అంటే, అతను మిగిలిపోయినటువంటి సరుకు ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్, మిగిలిపోయిన సరుకు ఎంత, హాఫ్. ఓకేనా, అతను పంపించిన దాంట్లో హాఫ్ అంటే 20,000 పంపించాడు, దాంట్లో హాఫ్ ఎంత, 10,000. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ది గుడ్స్ 10,000 ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. సో ఇతని ఎక్స్పెన్స్ ఎన్ని, 1500, దాంట్లో సగం అంటే 750. సో 10,000 ప్లస్ 750 రెండు యాడ్ చేసుకుంటే 10,750 వస్తుంది. సో డైరెక్ట్గా అయినా పోస్టింగ్ చేయొచ్చు, లేకపోతే దానికోసం ప్రఫార్మ్ అయినా సరే లాస్ట్లో గీసుకోవచ్చు, దాన్ని వర్కింగ్ నోట్ అంటాం. ఓకేనా, సో వర్కింగ్ నోట్ చేసుకుంటే మనకి క్లోజింగ్ స్టాక్ వస్తుంది. తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తాం, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటలింగ్ చేసుకొని. ఓకేనా, సో బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చేటువంటి బ్యాలెన్స్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో కన్సైనీ అకౌంట్, కన్సైనీ ఎవరు, అరుణ్. సో అరుణ్ అకౌంట్ తీసుకున్నాం. దీనిలో ఫస్ట్ గుడ్స్ పంపించిన వాల్యూ రాసుకున్నా, సేల్ చేసినవి. సో సేల్ చేసిన వాల్యూ రాసుకున్నా 30,000. సో కేరళ కన్సైన్మెంట్ కాబట్టి కేరళ కన్సైన్మెంట్ అని రాసుకున్నా. నెక్స్ట్ అడ్వాన్స్ ఇచ్చాడు ఇతను. ఓకేనా, సో 30,000 గూడ్స్ 30,000 గూడ్స్ని అమ్మేశాడు, 30,000 అతని దగ్గర ఉన్నాయి. సో వాటిలో ఏం చేస్తాం, టోటల్ అమౌంట్ ఇచ్చేస్తాడు 30,000 అంటే కాదు, ముందు అడ్వాన్స్, అతనికైనా ఎక్స్పెన్స్, అతను ఇవ్వాల్సిన కమిషను అన్ని కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ని పంపిస్తాడు. ఓకే, సో అడ్వాన్స్ ఎంత ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు. సో బ్యాంక్ డ్రాఫ్ట్ ఇచ్చాడు, అందుకే బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకున్నా అడ్వాన్స్. ఓకే, నెక్స్ట్ అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్
1200 ఎక్స్పెన్స్ అయినాయి. సో 1200 రాసుకున్నాం. తర్వాత కన్సైన్మెంట్ కమిషన్ ఇచ్చాం. సో కన్సైన్మెంట్ సంబంధించి కమిషన్ రాసుకున్నాం. ఓకేనా. సో కన్సైన్కి ఇవ్వాల్సిన కమిషన్ 3000 రాసుకున్నాం. తర్వాత టోటల్ చేసి ఓకే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్లో నుండి బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏమవుతుంది, బ్యాలెన్స్కి యాడ్ ఆన్ చేస్తాం. ఇతను పంపించాడా వాల్యూ అనేది చెప్పలేదు, అంటే ఇంకా అమౌంట్ పంపిలా, అందుకే మనం ఏం చేయాలి, బ్యాలెన్స్కి యాడ్ ఆన్ చేయాలి. అదే బ్యాలెన్స్కి బ్యాంక్ డ్రాప్ పంపించాలని అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటా. ఓకే. సో బ్యాలెన్స్ మనకి వచ్చింది. ఈ బ్యాలెన్స్కి యాడ్ ఆన్ ఏం చేస్తాం, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తాం. ఓకే. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసాం. తర్వాత లాస్ట్ వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. దానికన్నా ముందు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంది. ఓకేనా. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో దాంట్లో ఏమొస్తుంది, సో క్రెడిట్ సైడ్లో గూడ్స్ పంపించింది రాసుకుంటాం. బై కేరళ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. సో బై కేరళ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఎంత వాల్యూ పంపించాడు, గూడ్స్ 20,000 పంపించాడు. సో 20,000 అమౌంట్ పోస్టింగ్ చేసుకుంటాం. ఓకే. తర్వాత 2 బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ని ఎక్కడ పంపించాలి, ట్రేడింగ్ అకౌంట్కి పంపించాలి. సో టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా. సో 20,000 రాసుకుంటాం. 20,000 తీసుకొస్తే 2 ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా. సో దీంతో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా చివరిలో వర్కింగ్ నోట్ చేస్తాం. ఆ వర్కింగ్ నోట్ దేనికి సంబంధించి చేస్తాం, క్లోజింగ్ స్టాక్ సంబంధించిన వర్కింగ్ నోటు చేస్తాం. ఓకే. సో క్లోజింగ్ స్టాక్ సంబంధించిన వర్కింగ్ నోట్లో మనం ఏం చేసుకోవాలి, కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ని తీసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఎంత అమ్మాడని చెప్పాడు, హాఫ్ ఆఫ్ ది గూడ్స్ అమ్మా అని చెప్పాడు. పంపించిన వాల్యూ 20,000, దాంట్లో సగం అంటే 10,000. సో కాస్ట్ ఎంత గూడ్స్ది 10,000. దానికి మనం ఏం చేయాలి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్. సో కన్సైనర్ యొక్క నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. సో చూడండి 1,500 ఉన్నాయి. సో 1,500లో హాఫే తీసుకోవాలి. ఆ 1,500 ఎంతకి, 20,000 గూడ్స్కి. ఓకేనా. సో 20,000 గూడ్స్ పంపించడానికి అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్ ఎంత అంటే 1,500. ఓకే. సో 1,500. కానీ నాకు 20,000 గూడ్స్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ కాదు కావాల్సింది, నాకు ఎన్ని గూడ్స్ పంపించిన ఎక్స్పెన్స్ కావాలి, దాంట్లో సగం అంటే 10,000 సంబంధించిన గూడ్స్కి మాత్రమే నాకు ఎక్స్పెన్స్ ఎంత అయినా నాకు కావాలి. ఓకేనా. సో 10,000 మీద ఎంత ఉంది అంటే హాఫ్ అవుతుంది. ఎందుకంటే 20,000లో ఎన్ని అమ్మేసాం, హాఫ్ అమ్మేసాం. సో ఎక్స్పెన్స్ కూడా ఎన్ని అవుతాయి, హాఫ్ అవుతాయి. సో 1,500లో హాఫ్ ఎంత అంటే 750. ఓకే. సో 2 యాడ్ చేసుకున్నాం ఇక్కడ, కాస్ట్ ప్లస్ ఎక్స్పెన్స్ 2 యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 10,750. ఓకే. సో క్లోజింగ్ స్టాక్ వచ్చేస్తే మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కనుక్కుంటాం. ఓకేనా. సో దాంట్లో ఆ ప్రాబ్లం మనకి క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇది కూడాను హోంవర్క్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమే. సో ప్రకాష్ అండ్ కో ఆఫ్ హైదరాబాద్ కన్సైన్ గూడ్స్ ఆఫ్ ₹20,000 టు కిషోర్ ఆఫ్ సికింద్రాబాద్. చూడండి ఎవరు కన్సైనర్, ఎవరు కన్సైనీ. సో ముందు అది చూసుకోవాలి. సో పంపించిన వ్యక్తి ఎవరు, సో ప్రకాష్ పంపిస్తున్నాడు. సో ప్రకాష్ ఏమవుతాడు అంటే కన్సైనర్ అవుతాడు. సో కన్సైనర్ పంపిస్తున్నారు. ఎవరు పంపిస్తున్నారు, టు ది కిషోర్ ఆఫ్ సికింద్రాబాద్. సో కిషోర్ ఎవరు అవుతారు అంటే కన్సైనీ అవుతాడు. ఓకే. సో కిషోర్ యొక్క మనకి షాప్ యొక్క అడ్రస్ ఇచ్చారు సికింద్రాబాద్ అని. సో మనం గీసేటువంటి కన్సైన్మెంట్ ఏమవుతుందంటే సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ గీయాల్సి వస్తుంది. ఓకే. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్కడెక్కడ యూస్ చేస్తామో అక్కడ సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అనే అకౌంట్ యూస్ చేస్తాం. తర్వాత కన్సైనీ అనే వర్డ్ దగ్గర మనం కిషోర్ అనేటువంటి పేరుని యూస్ చేస్తాం. ఓకే. సో గూడ్స్ పంపించాడు. తర్వాత ప్రకాష్ పెయిడ్ 500 హ్యాస్ క్యారేజ్. సో ప్రకాష్కి అంటే కన్సైనర్కి గూడ్స్ పంపించేటప్పుడు అయినటువంటి ఎక్స్పెన్స్ ఇచ్చాడు. సో 500 ఏమో క్యారేజ్ సంబంధించిన ఎక్స్పెన్స్ అయినాయి. తర్వాత 1,000 ఏమో ఇన్సూరెన్స్ పేమెంట్ చేశాడు. సో టోటల్ మీద 1,500 రూపీస్ కన్సైనర్ పేమెంట్ చేశాడు. కన్సైనర్ 1,500 అమౌంట్ పేమెంట్ చేశాడు. తర్వాత కిషోర్ పెయిడ్ 5,000 హ్యాస్ అడ్వాన్స్. సో కిషోర్ అంటే కన్సైనీ ఏం చేశాడు, అడ్వాన్స్ పేమెంట్ చేశాడు, 5,000 అడ్వాన్స్ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ కిషోర్ సోల్డ్ 2/3 ఆఫ్ ది గూడ్స్. సో టోటల్ 3 అనుకుంటే కనుక టోటల్ 3 భాగాలు అయితే ఆ 3 భాగాల్లో ఎన్ని అమ్మేశాడు అంటే 2/3 అమ్మేశాడు. 2/3 అమ్మేశాడు. అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి గూడ్స్ మన దగ్గర, అన్సేల్ అయినవి అంటే 1/3. ఓకేనా. సో 1/3 మనం సేల్ చేయలేదు అంటే అన్సోల్డ్ స్టాక్. సో వాల్యూ చేసేటప్పుడు మనం 1/3కి క్యాలిక్యులేట్ చేయాలి.
ఓకే, సో గూడ్స్ 25,000కి సేల్ చేశాడు. హీ ఆర్ డిడక్టెడ్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ 1,500. సో కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ 1,500 అయినాయి. కమిషన్ వచ్చేసి 10%. కమిషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సేల్ ఆఫ్ గుడ్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో సేల్ ఆఫ్ గుడ్స్ ఎంత? 25,000. దాని మీద 10% క్యాలిక్యులేట్ చేయాలి, అంటే 2,500 వస్తుంది కమిషన్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్ కూడా డిడక్ట్ చేసుకున్నాడు. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ సెండ్ త్రూ ది బ్యాంక్ డ్రాఫ్ట్. సో బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా కన్సైనీ గూడ్స్తో పాటు ఈ అమౌంట్ ఏదైతే డ్యూ ఉందో ఆ అమౌంట్ని పేమెంట్ చేశాడు. ఓకే, సో ఒకసారి చూడండి, మన గూడ్స్ పంపించినప్పుడు ఏ అకౌంట్కి ఓపెన్ చేసుకుంటాం? కన్సైన్మెంట్ అకౌంట్ని ఓపెన్ చేసుకున్నాం. ఏ కన్సైన్మెంట్ అది? అంటే కన్సైన్నీ ఏ ఏరియాకి చెందినవాడు ఆ కన్సైన్మెంట్ అకౌంట్. సో సికింద్రాబాద్ సంబంధించిన కన్సైన్మెంట్ అకౌంట్ కాబట్టి సో సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ తీసుకున్నాం. తర్వాత గూడ్స్ పంపించాం. గూడ్స్ పంపించినప్పుడు టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఎన్ని పంపించాడు? ఎంత వాల్యూవి అంటే 20,000. సో 20,000 అమౌంట్ నేను పోస్టింగ్ చేసుకున్నా. తర్వాత ఎక్స్పెన్స్ తీసుకుంటా. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ ఎంత, కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఎంత, సో వాటిని తీసుకున్నాం. కన్సైనర్ అయితే డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నారు కాబట్టి టు క్యాష్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ టు క్యాష్ అని చెప్పి రాసుకున్నాడు. డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు. సో ఎంత పేమెంట్ చేస్తున్నాడు అంటే 500 ఏమో క్యారేజ్కి అయింది, తర్వాత 1,000 ఏమో ఇన్సూరెన్స్ అయింది. రెండు యాడ్ చేసుకుంటే 1,500. సో క్యారేజ్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సైనీ ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. సో కన్సైనీ ఎక్స్పెన్స్ కన్సైనీ పేరుని యూజ్ చేస్తాం మనం. సో కన్సైనీ ఎవరు ఇక్కడ అంటే కిషోర్ కన్సైనీ. సో కన్సైనీ పేరుని యూజ్ చేసాం. సో కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ 1,500 రాసుకున్నాం. తర్వాత కమిషన్ పేమెంట్ చేయాలి కన్సైనీకి. సో కన్సైనీకి 10% పేమెంట్ చేయాలని చెప్పాం. సో కమిషన్ సో దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 25,000 ఇంటూ ఎంత పర్సెంట్? 10%. సో 10/100 చేస్తే ఎంత వచ్చింది? 2,500 వచ్చింది. సో కమిషన్ కూడాను పేమెంట్ చేసుకున్నాం, అది కూడా రాసుకున్నాం ఎక్స్పెన్స్ కాబట్టి. సో కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకున్నాం. తర్వాత ఇన్కమ్ ఏంటి? ఇన్కమ్స్ ఏంటంటే సేల్ చేసినవి. సో సేల్ చేసిన అమౌంట్ మనకు వచ్చిందా అంటే రాలేదు, ఇంకా ఎవరి దగ్గర ఉంది? కిషోర్ దగ్గరే ఉంది, కన్సైనీ దగ్గర ఉంది. సో కన్సైనీ పేరు రాసుకోవాలి. సో బై సేల్స్ రాసే దగ్గర మనం ఏం రాస్తాం అంటే బై కిషోర్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో బ్రాకెట్లో సేల్స్. సో ఎంత సేల్ చేశాడంటే 25,000 సేల్ చేశాడు. సో రిమైనింగ్ ఏంటంటే మనకి క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ దేనికి సంబంధించి కనుక్కోవాలి? 1/3 సంబంధించినటువంటి వాల్యూ కనుక్కోవాలి. చూడండి, సో గూడ్స్ పంపించిన ఎంత? 20,000. సో 20,000 గూడ్స్ వాల్యూ ఎంత? 3/3 అంటే టోటల్ 3/3 భాగాలు, అంటే టోటల్ 3 భాగాలు పంపిస్తే దాంట్లో ఇతను అమ్మేసింది ఎంత అంటే 2/3 అమ్మేశాడు. 2/3 అమ్మేసాడు అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 1/3 ఉన్నాయి. సో ఎక్స్పెన్స్ కానీ వాల్యూ ఆఫ్ ది అన్సోల్స్ కానీ చేసేటప్పుడు మనం ఎంత తీసుకోవాలంటే 1/3 సంబంధించినటువంటి వాల్యూ మాత్రమే మనం తీసుకోవాలి. అంటే 20,000లో 1/3 తీసుకోవాలి. ఓకే, సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి వాల్యూ ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి. సో 20,000 గూడ్స్ పంపించాం, దాంట్లో 2/3 అమ్మేశాడు, అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 1/3 మిగిలిపోయినాయి. సో 1/3 మన క్లోజింగ్ స్టాక్లో యాడ్ అవుతుంది. ఓకేనా, సో 1/3 తీసుకుంటాం. తర్వాత ఎక్స్పెన్స్లో కూడా అంతే. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1,500 ఉన్నాయి. సో కన్సైనర్ గురించి ఏం చెప్పకపోతే క్యారేజ్ తర్వాత మన ఇన్సూరెన్స్ అని చెప్పాడు. సో ఆ రెండు కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అవుతాయి, వాటి మీద కూడా మనం తీసుకోవాలి. సో 1,500 ఎంతకి అంటే టోటల్ గుడ్స్ పంపించినందుకు, కానీ మనకు కావాల్సిన ఎన్ని గుడ్స్ది? 1/3 మాత్రమే కావాలి. సో ఇంటూ 1/3 చేస్తున్నాం. ఓకేనా, సో ఆ రెండు యాడ్ చేసుకుంటే మనకి క్లోజింగ్ స్టాక్ వస్తుంది. లేదు మీరు డైరెక్ట్గా చేయకపోతే కనుక క్లోజింగ్ స్టాక్ సంబంధించిన ఫార్మా వేసుకొని మనం క్లోజింగ్ స్టాక్ని కనుక్కొని ఆ క్లోజింగ్ స్టాక్ని ఇక్కడ వేయవచ్చు. ఓకే, సో టోటల్ చేసుకుంటే కనుక 32,167 వచ్చింది. ఈ టోటల్ నుండి మనం చేసినటువంటి ఎక్స్పెన్స్ మొత్తం తీసేస్తే ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ని ఏం చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా, సో ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ని ట్రాన్స్ఫర్ చేసాం. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్ గీస్తున్నాం. కన్సైనీ ఎవరంటే కిషోర్. సో కిషోర్ అకౌంట్ రాసుకున్నాం. దీంట్లో ముందు అతను అడ్వాన్స్ ఇచ్చాడు. సో అడ్వాన్స్ సంబంధించిన అకౌంట్ రాసుకున్నాం మనం. ఓకే, సో అడ్వాన్స్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి బ్యాంక్ డ్రాఫ్ట్ అనుకుంటున్నాను నేను. సో బ్యాంక్ అకౌంట్, సో బై బ్యాంక్ అకౌంట్ అడ్వాన్స్ రాసుకున్నాం 5,000. నెక్స్ట్ అతనికైనా ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ పేమెంట్ ఎవరు చేయాలి? కన్సైనర్ చేయాలి. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించి రాసుకుంటాం. సో సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్స్పెన్స్ అయినాయి. సో ఎక్స్పెన్స్ డిడక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇదేంటిదంటే కమిషన్. ఓకే, సో కమిషన్ డిడక్ట్ చేసుకుంటాడు. సో డిడక్ట్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ని పేమెంట్ చేస్తాం. చూడండి ఒకసారి. సో సేల్ చేసిన ఎంత? 25,000 సేల్ చేశాడు. వాటిలో అడ్వాన్స్ 5,000 తీసేశాడు. తర్వాత ఎక్స్పెన్స్ 1,500 ప్లస్ కమిషన్, ఈ మొత్తం తీసేసుకుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 16,000. అయితే ఈ బ్యాలెన్స్ని పంపిస్తున్నా అని చెప్పాడు. ఓకే, బ్యాంక్ డ్రాఫ్ట్ని రెమిట్ చేసేస్తున్నాడు, అంటే బ్యాలెన్స్ని పంపిస్తున్నాడు. సో పంపిస్తున్నాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్తో సెటిల్ చేసేస్తాం. సో బై బ్యాంక్ అకౌంట్. సో 16,000 అమౌంట్ సెటిల్మెంట్ జరిగిపోయింది.
ఓకే, తర్వాత గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇది గూడ్స్ పంపించినప్పుడే మనం డైరెక్ట్గా పేమెంట్ డైరెక్ట్గా రాసుకుంటాం ఎంట్రీ. సో గూడ్స్ పంపించినప్పుడు గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో గూడ్స్ పంపించినప్పుడు, సో గూడ్స్ పంపించినప్పుడు ఏం రాస్తాం, బై సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో రాసిన దాన్ని ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసా టు ట్రేడింగ్ అకౌంట్. ఓకే, సో పంపించినటువంటి వాల్యూ ఎంతైతే ఉంటుందో 20,000, ఆ 20,000 నేను ఈ అమౌంట్ రాసుకున్నాను, రెండు కూడాను ఈక్వల్ అయిపోయినాయి. ఓకేనా, సో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. సో గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఈ రెండు మాత్రమే వస్తాయి. సో గూడ్స్ పంపించినప్పుడు వాల్యూ ఎంతైతే ఉందో దాని గురించి మనం రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, సో క్లోజింగ్ స్టాక్స్ సంబంధించి. సో క్లోజింగ్ స్టాక్లో తీసుకుంటుంటే మరి కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ అన్సోల్డ్, ఎంత గూడ్స్ మనకి మిగిలిపోయినాయి, వాటిలో 20,000 గూడ్స్ని పంపించాడు, దాంట్లో 2/3 అమ్మేశాడు, అంతే. ఇంకెంత మిగిలినాయి, 1/3 మిగిలిపోయినాయి. సో ఇంటూ 1/3 చేస్తే ఎంత వచ్చిందంటే 6,667 వచ్చింది. ఓకే, 6,667. ఓకే, సో ఇక్కడ పాయింట్ వస్తుంది, నేనేం చేసామంటే రౌండ్ ఫిగర్ తీసుకున్నా. సో చేస్తే కనుక మనం 20,000 ఇంటూ 1/3 చేసాం అనుకోండి, 1/3 చేస్తే మనకు వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే 6,666.6 వచ్చింది. ఓకే, సో అందుకే రౌండ్ ఫిగర్గా 7గా తీసుకున్నా. ఓకే, సో 6,667గా తీసుకున్నాను. ఓకే, తర్వాత కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్, కన్సైనర్వి అన్నీ కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అవుతాయి. సో అది తీసుకుంటున్నా 1,500 ఇంటూ 1/3, టోటల్ గూడ్స్ 3/3 దానికి సంబంధించినవి, కానీ మనకు కావాల్సింది 1/3 సంబంధించి మాత్రమే, అందుకే ఇంటూ 1/3 చేసా. సో 3 చేస్తే ఎంత వచ్చింది 500. సో ఇప్పుడు రెండు యాడ్ చేయండి. కన్సైనీ ఎక్స్పెన్స్ లేవు. ఓకేనా, కన్సైనీ ఎక్స్పెన్స్ మొత్తం కూడా ఏ విషయం చెప్పలేదు కాబట్టి అవి మొత్తం ఏమవుతాయి, రికరింగ్ నేచర్ని కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోకూడదు. ఓకేనా, నాన్ రికరింగ్ నేచర్ ఉంటేనే మాత్రమే తీసుకోవాలి, క్యారేజ్ అలా వస్తేనే తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏ విషయం చెప్పలేదు కాబట్టి వాటిని తీసుకోవట్లా. ఓకే, సో రెండు యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది 7,167 మనకి క్లోజింగ్ స్టాక్ వచ్చింది. ఆ క్లోజింగ్ స్టాక్ని తీసుకెళ్ళి సికింద్రాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేశాను. ఓకే, సో దాంతో మనకి ప్రాఫిట్ ఆ లాస్ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.